హలో గైస్, నేను మీ జీమన్ సమురా. మీకు తెలిసి ఉండదు, ఇది నేను ఈ ఛానల్ చాలా కొత్తగా స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్లో బిగినర్దే కానీ నెట్వర్క్లో మాత్రం బిగినర్ని కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ నా అకౌంట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. నా బెస్ట్ మేక్ ఓరియన్. ఇప్పుడు నా ఇన్వెంటరీ చూపిస్తా. నిక్కర్ నాటు వాళ్ళకైతే ఇవి బాగా తెలిసిన వెపన్స్. చూడండి, అసాల్ట్లో చాలా ఎక్కువ లెజెండరీ వెపన్స్ ఉన్నాయి. బర్సర్కర్ 6, ఒరాకిల్ 6, వైపర్ 6, రివర్ 6 అండ్ బర్సర్కర్ 8. మీకు చెప్పాలంటే నేను ఇవన్నీ ఒరాకిల్, వైపర్ 6 నేను సీజన్స్లోనే తీసుకున్నాను. చార్జ్ రాకెట్ ఇంకా హార్నెట్ 8. చార్జ్ రాకెట్ 8 వచ్చినప్పుడే కొత్తలో తీసుకున్నా కాబట్టి 3 స్టార్ ఉంది, లేకపోతే 5 స్టార్ వచ్చింది. ఇంకా హార్నెట్ కూడా క్రేటర్స్లోనే వచ్చింది. కాంపౌండ్ 6 నేను సీజన్లో తీసుకున్నా. బర్రెల్ 8 క్రేటర్స్, కాంపౌండ్ క్రేటర్స్, బర్రెల్ 12 కూడా క్రేటర్సే. నెక్స్ట్ వెపన్, ఇది నా మొట్టమొదటి లెజెండరీ వెపన్. నేను బై చేశాను సొంతంగా, రియల్ ఇండియన్ కరెన్సీతో బై చేసుకున్నాను. ఇంకా దీంట్లో చెప్పాలంటే క్వాసరైట్ నాకు ఈవెంట్ క్రేటర్స్ వచ్చింది. రైల్గా నేను మొన్న కొనుక్కున్నాను. నెక్స్ట్ కంటిన్యూమేటిక్ సీజన్ వచ్చింది. జూనియర్ 6 నా ఈవెంట్ క్రేటర్స్కి వచ్చిన నా మొదటి లెజెండరీ వెపన్ ఫ్రెండ్స్. ఈవెంట్ క్రేటర్స్కి వచ్చిన లెజెండరీ వెపన్స్. నెక్స్ట్ మినిగన్ 6, ఇంకా వర్సైడ్, ఇంకా మినిగన్ 10. ఈ 3 నాకు క్రేటర్స్లో వచ్చింది. పాట్ గన్ 6 ఇది కూడా క్రేటర్స్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపిస్తున్నాను. చూడండి, ఇవే ఫ్రెండ్స్ నా నెక్స్ట్. ఫస్ట్ అటాకర్స్లో చూసుకుంటే నాకు ఒక 32 ఎనర్జీ పారాగన్, ఒక 12 ఎనర్జీ పూమా, ఒక స్టేకర్, గార్డియన్, ఒక అవుట్లా గార్డియన్ 2.0 అంటారు ఫ్రెండ్స్. దీని ఏంటంటే గార్డియన్ 2.0. నెక్స్ట్ మన దగ్గర ఉంది మ్యాక్స్డ్ ల్యాన్సర్. ఇది ఒకప్పుడు నా వన్ ఆఫ్ ద బెస్ట్ మేక్స్. ఓరియన్ కోసం దీన్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ స్క్రీన్ షాట్ పేజీలో షాడో పెంగు. ఇంకా ఫ్రెండ్స్ నా గ్రాండ్ ఇది చాలా పవర్ఫుల్. ఇప్పుడు నాకు శాంపుల్ మ్యాచ్ చూపిస్తా. ఇది ఎలా కొట్టుద్ది అంటే ఒక్కొక్కడికి పగిలిపోద్ది. ఇది ఇంకా నా బిస్కెట్, ఇది కూడా నాకు క్రేటర్ క్లీన్కి వచ్చింది. అవుట్లో కూడా మర్చిపోయాను, అవుట్లో కూడా క్రేటర్ క్లీన్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్లిస్ ఫ్రెస్ట్ 16 ఎనర్జీ ఫ్రెండ్స్. చూడండి, ఇది స్టార్ట్ కూడా చూపిస్తాను. నేను 16 కాబట్టి 21 కేలో వచ్చింది. నెక్స్ట్ జగన్నాథ్ ఫ్రెండ్స్. ఏరిస్ ఒకసారి నాకు ఈ ఏజిస్ అనేది నా మొట్టమొదటి ఎపిక్ మెక్. నేను సొంతంగా కొనుక్కున్న ఎపిక్ మెక్స్లో ఫస్ట్ మెక్ ఫ్రెండ్స్. ఇది ఒకప్పుడు నా వన్ ఆఫ్ ద మోస్ట్ డ్రీమ్ మెక్ ఫ్రెండ్స్. చాలా రోజులు, ఎన్నో రోజులు ప్రోమో కోడ్లు కొట్టి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ సెంటినల్ ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసిందా, ఇది నార్మల్గా ఇక్కడ అడిచి కొనేసుకున్నాం. నెక్స్ట్ ఎండి అరాక్నస్ ఆగండి ఫ్రెండ్స్. ఎండి స్కిన్ కొద్దిగా విచిత్రంగా ఉంది. దీనికి ఏ స్కిన్ చూద్దాం, క్లాసిక్. ఇంకా అరాక్నస్ ఒకప్పుడు ఇదే ఉండేది, ఇప్పుడు చీప్ ఫ్రెండ్స్. ఇది నేను చెప్పాను కదా, నేను మొత్తం అడిపోయింది. ఇది ఎలా వచ్చిందంటే ఇది డైలీ లాగ్ మూమెంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది జెఫర్ ఫ్రెండ్స్. నేను అప్పుడే కొనుక్కున్నాను. ఇది ఓరియన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఓరియన్ నేను మొన్న బై చేశాను. చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. ముందు చూపిస్తాను. రైల్ గన్ వల్ల ఇది ఇంకా పవర్ఫుల్గా అయితే ఒకరిని చిక్కు చేసేది ఫ్రెండ్స్. నెక్స్ట్ సిటిడెల్. ఇది ఒక ఎక్స్ న్యూ మెక్ ఫ్రెండ్స్. అంటే ఇది ఇప్పుడు కొత్తగా టేస్టింగ్ వచ్చింది కదా, ఈ టేస్టింగ్ కన్నా ముందు వచ్చిన కొత్త మెక్ ఫ్రెండ్స్. నాకు అప్పుడు వచ్చినప్పుడు ఈవెంట్ క్రియేటర్స్ రావాలి, దాని తర్వాత ఒక 12 ఎనర్జీ వెళ్ళాడు ఫ్రెండ్స్. ఆ 12 ఎనర్జీ వచ్చినప్పుడు నాకు వచ్చింది. దానివల్ల నేను హెచ్పి తక్కువ ఉంది, కానీ నేను కొన్ని రోజుల్లో అలాగే ఈ
చేసుకోవడానికి మీరు చూడొచ్చు ఎయిర్ఫోన్స్ దాచుకున్నా. ఇప్పుడు కొన్ని రోజులు ఆగి ఆ పార్ట్ నాకు నేను ఎయిర్ఫోన్స్ సేవ్ చేసిన తర్వాత దీన్ని అప్గ్రేడ్ చేస్తాను. దాని మీద కూడా నేను మీకు ఒక వీడియో పెడతాను. నెక్స్ట్ సోలో స్టోరీస్, ఇది కూడా నాకు ఈవెంట్ క్రియేటర్ షోలో వచ్చింది. నా మొత్తం ఇది 20 MHz పోస్ట్ పెడతాను. దీనికి మొన్న బఫ్ రావడం వల్ల ఇది కొద్దిగా పవర్ఫుల్ అయింది. కానీ దీని గురించి మీకు చెప్పాలంటే ఇది బాగా కొద్దిగా డ్యామేజ్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే దీన్ని 3 సెకండ్స్ని 1.5 సెకండ్స్ చేస్తున్నాడు. సరే ఫ్రెండ్స్, నా మెక్సన్ ఇంట్రొడక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను మీకు ఒక మ్యాచ్ ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా హ్యాంగర్లో ఉన్న వెపన్స్ ఇంట్రొడక్షన్ చేస్తాను. నా ఫస్ట్ది అవుట్లా విత్ బర్రబుల్ 1208 ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ 12 వచ్చింది ఫ్రెండ్స్, దాని తర్వాత 8 వచ్చింది. ఒక సైడ్ పెద్దగా వచ్చేది చిన్నగా ఉంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ నా టెంగు ఫ్రెండ్స్. టెంగు రివోకర్ అంటే టెంగు అంటే రివోకర్ ఫ్రెండ్స్. అదే నా సిద్ధాంతం. నా ఒకప్పుడు ఉన్న డ్రీమ్ కాంబో ఫ్రెండ్స్ ఇది. ఇంకా ఇది ఏజిస్ ఫ్రెండ్స్, ఇవి చూసారు. అయినా ఒక్కొక్క మెక్కి ఒక్కొక్క రకమైన పోస్టర్ ఉంది. ఓరియాన్ అయితే సరిగ్గా ఉంటుందండి. చెప్పాను కదా రైల్గా నేర్చుకొని, ఇంకా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను. ఇదైతే సింగిల్ షాట్ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. రైల్గాని 3 షాట్స్ సింగిల్ షాట్ పర్ఫెక్ట్ చేసింది ఓరియాన్ హంటర్స్ మొత్తం. నెక్స్ట్ బ్లిస్క్ ఫ్రెండ్స్, వీటి మీద ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్లస్ ఇది కాంపౌండ్ రూమ్స్ రావడం వల్ల నేను కోర్సు ఈజీగా కొట్టేదాన్ని. ఇంకా నాకు అప్పుడు ఈవెంట్లో వచ్చిన కాంపౌండ్ రేంజ్ కూడా ఉండడం వల్ల దీనికి ఇంకా చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక శాంపుల్ మ్యాచ్ చూపిస్తాను. ఒక్క 2 నిమిషాలు ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు హ్యాంగర్ చూపిస్తున్నాను కదా. కాసేపు మీకు నచ్చిన సేపు నా హ్యాంగర్ ఒక 2 మినిట్స్ ఆగండి ఫ్రెండ్స్. నా హ్యాంగర్ చూసుకోండి. ప్లస్ ఏంటంటే నేను ఇందులో కొత్త ప్రోమో కోడ్స్ ఇంకా ఈవెంట్ క్రియేటర్స్ గురించి అప్డేట్స్ ఇస్తాను. ప్రోమో కోడ్స్ ఇంకా బిగినర్స్ కోసం టిప్స్ ఇస్తాను ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న వెపన్స్ ఎలా వాడాలో కూడా, అలాంటి వెపన్స్ మీ దగ్గర ఉంటే దాన్ని ఎలా వాడాలో కూడా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. బిగినర్స్ ఉంటే వాళ్ళకి ఈ ఛానల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూసుకోండి. నేనైతే 8th క్లాస్ చెప్పను చూడండి. నేను 8th క్లాస్ చదువుతాను అంటే నా రియల్ పేపర్ రివీల్ చేయలేను, ఎందుకంటే మా స్కూల్లో చంపేస్తాను మీకు. కాబట్టి ఏంటంటే నా 10th అయిపోయాక మీకు రివీల్ చేస్తాను ఫ్రెండ్స్. 10th అయిపోగానే మీకు రివీల్ చేసేస్తాను ఫ్రెండ్స్. నా నేమ్, నా వాయిస్, నా రియల్ ఫేస్ కూడా రివీల్ చేస్తాను ఫ్రెండ్స్. నా 10th కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక 3 years ఆగండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా. మీకోసం గ్రాండ్ ఫినాలే చాలా జరిగింది. చెప్పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక శాంపుల్ చూపిస్తాను. మీకేమైనా అరుస్తున్నట్టు అనిపిస్తే సారీ ఫ్రెండ్స్. నా స్పీకర్ పోయింది, దానివల్ల నేను సరిగ్గా రికార్డ్ అవ్వట్లేదు. చూస్తాను స్పీకర్ కొనుక్కుంటాను. దానివల్ల ఎప్పుడైనా స్పీకర్ బాగా పనిచేస్తే మీకు కొంచెం అరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి చూస్తే దయచేసి ఏమనుకోండి, నేను చిన్నపిల్లని. ఏంట్రా ఇది ఎంతసేపు అవుతుంది? 30 seconds. ఇప్పుడు మీకు రైల్గా ఎలా వాడాలో ఇప్పుడే కాదు, దాని తర్వాత మీకు నేను రివ్యూ చేస్తాను. ఎందుకంటే చాలామంది రైల్గన్ డ్రీమ్ ఓపెన్ కింద రైల్గన్ పెట్టి కొనుక్కుంటారు, కానీ వాళ్ళు సరిగ్గా ఆడలేరు. సరే ఫ్రెండ్స్, అది ఎవడో అక్కడ షీల్ వేసాడు కాబట్టి మనం వేరే వాళ్ళు చూసుకుంటాం. ఫ్రెండ్స్ అన్నీ అంట ఎవడు వస్తున్నాడు, అడిగి వేసేద్దాం. రింగ్ నాకే రింగ్ వేసాడు ఫ్రెండ్స్.
ఈ మాడు కొద్దిగా లెవెల్ 4లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు బ్లిస్ రోస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఫ్రెండ్స్. దీని గేమ్లో చూపిస్తాను. ఇప్పుడైతే ప్రతిదీ నేను సరిగ్గా ఆడలేకపోతున్నాను, కానీ ఒకప్పుడు ఉండేవాడిని ఫ్రెండ్స్. చంపేస్తున్నారు కదా ఇంకోటి బట్టి అయిపోయింది. ఇలా చంపేస్తున్నారు. సరే నెక్స్ట్ రౌండ్లో తీసుకుందాం. సారీ ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ నేను సరిగ్గా ఆడలేకపోతున్నాను. అయినా నేను మ్యాచ్ క్విట్ చేయను ఫ్రెండ్స్, మీకోసం ఆడుతాను. నెమెసిస్ బనానా జమ్ము బాట్. ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు హెచ్ఎన్ఆర్ స్పాష్ ఇంకా దీని నెమెసిస్ నేను ఇంకా దీని నెమెసిస్ ప్లేయర్స్ ఉంటాను. మిగతా వాళ్ళందరూ బాట్ ఫ్రెండ్స్. అబ్బో రెడ్ ఫ్లవర్ ఏంట్రా అల్లమ్మ. అసలు రియల్లీ ఫ్రెండ్స్ నన్ను వస్తుంది ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ ఈ పేరు అల్లమ్మ? ఏంటి ఫ్రెండ్స్, అల్లం బాగా తింటదేమో ఫ్రెండ్స్. అల్లమ్మ అని చెప్తుంది. అయిపోయాడు ఫ్రెండ్స్. ఆయన ఫ్రెండ్స్ మన ఇక్కడ కాపు కాసుకుని వచ్చింది. వద్దు ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం. చంపేస్తాను. ఏం ఎస్సేస్తా. చచ్చాడు దాక్కోవాలి ఫ్రెండ్స్. దాక్కోపోతే చంపేస్తారు మనం చూపించారు. సాలిడ్ స్నిక్. అయిపోయాడు మ్యాచ్ ఓడిపోయాను. నేను అప్పుడప్పుడు కొత్త న్యూ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి ఎలా వాళ్ళకి కరెక్ట్గానే చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సారీ మీకు చాలా దారుణంగా తెలుసుకోవాలని మీకు చాలా వీడియో చెప్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు మెక్కన్నాలో బాగా అవ్వాలి అందరికీ లింక్స్ పెట్టడం రాదు ఫ్రెండ్స్. నా మెక్కన్న వీడియోస్ అని కొట్టి అందులో వాళ్ళు లింక్స్ పెడతా ఉంటారు. ఆ లింక్స్ నుంచి ఎక్కించుకుంటే మీకు లింక్ రివార్డ్స్ వస్తుంది. ఓన్లీ అక్కడ సర్టిఫైడ్ లింక్స్ ఉంటే మాత్రమే చూసుకోండి. వేరే రకమైన లింక్స్ నాకు దయచేసి క్లిక్ చేయొద్దు. మీ సేఫ్టీ కోసం అలా క్లిక్ చేయడం వల్ల
హ్యాకర్స్కి మన అకౌంట్ డీటెయిల్స్ కొన్నిసార్లు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా వెళ్ళిపోతుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడైనా సర్టిఫైడ్ అకౌంట్స్నే మామూలుగా మనకున్న ఏరియాస్ ఉంటాయి చూడండి, వాటితో వాళ్ళు సర్టిఫైడా కాదా అని చూసుకున్న తర్వాత మనం ఏమైనా చేయాలి. చంపేశాడు ఫ్రెండ్స్, అయిపోయాడు ఫ్రెండ్స్. హీ ఈస్ గోనా రిగ్రెట్ హిస్ లైఫ్ చాయిసెస్ ఫ్రెండ్స్. నీ ఎబిలిటీ కనపడు కదా, నేను నా ఎబిలిటీ మేక హుకుం ఏంట్రా రే, అది టైగర్ కా హుకుం రా, మేక హుకుం ఏంట్రా, మేక హుకుం లోపలికి రత్తనాడు రారా శేఖర్ రారా. ఫస్ట్ నుంచి ఉండుంటే ఏమైనా పీగ్గలిగా ఉండి నాకు ఏడిపోతుంది ఫ్రెండ్స్. అమ్మ చంపేస్తున్నాను నేను. నేను ఏం చెప్పేసుకుంటానంటే ఎగ్జామ్ మీకు మంచిగానే చెప్తుంది, ఎందుకన్నా మంచిది. అప్పుడు మన ఎగ్జామ్ మీద ఫోకస్ మేక హుకుం. ఏంటి అరే ఎవర్రా నువ్వు, బుద్ధున్న ఆదరా నీకు. వీడికి వేసి వెళ్తుంది మేక హుకుం కొంచెం సేపు ఆడండి, ఆడే వచ్చి రంగానే చేసేద్దు. వస్తున్నాడే వెళ్తున్నాడు. వచ్చాడు. అయిపోయాడు. లాస్ట్ మినిట్లో బెంచ్ పని చేశాడు ఫ్రెండ్స్. అయినా టైంలో సంపలేకపోయాడు. ఇంకా ఒక 2 సెకండ్ల ముందు సచ్చుంటే అయిపోయాడు ఫ్రెండ్స్. బో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. 3v3 బో మేక హుకుం. నాకు తెలిసి బాట్ కాదు ఫ్రెండ్స్, నాకు తెలిసి ఏ క్లాన్లో ఉన్నట్టు లేడు. అంటే బాట్ అయి ఉంటే వాడు అలా బాట్స్ అలా ఆడవు ఫ్రెండ్స్. వాటికంటే ఒక స్పెషల్ ప్లేయింగ్ స్టైల్ ఉంటుంది అన్నమాట. ఎవడ్రా ఇడు చచ్చాడు ఫ్రెండ్స్. ఇది చేసాడు ఫ్రెండ్స్. కాదండి ఫ్రెండ్స్, చేసాడు. మనసు చేశారేలా. ఓ డోంట్ మైండ్.
आया आया रामा बादशाह आजा आजा मेरी बादशाह से जरेला గ్లిచ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మాట్లాడుతుంది కాసేపు అడిగితే వస్తుంది చేసేద్దాం ఎందుకంటే వస్తుంది మా భాష తెలుగులోనే లేదు. నేను కొన్ని వీడియోస్ ఇంగ్లీష్లో కూడా చేస్తాను ఫ్రెండ్స్, అంటే తెలుగు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం. నేనైతే మీకు ఎప్పుడైనా ఏ టైంలో అయినా మంచి కంటెంట్ ఇవ్వడానికే చూస్తాను ఫ్రెండ్స్. సాడ్లీ ఏంటంటే నేను ఎగ్జామ్స్ టైంలో పెట్టాను ఫ్రెండ్స్. నేను మీకు చెప్తాను, ఎప్పుడైనా నాకు ఎగ్జామ్స్ ఉంటే కొన్ని రోజులు మాత్రం నాకు వీడియోస్ రాదు, ఒకసారి చూసుకోండి మీరే. సరే ఫ్రెండ్స్, ఒక్క మ్యాచ్ అనేది గెలుద్దామా లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోదాం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆడదాం అంటారా? సరే ఫ్రెండ్స్ ఆడతాను. నేను నెక్స్ట్ కొన్ని వీడియోస్లో హ్యాంగర్ చూడడం ఛాలెంజెస్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా అంటే నేను ఈ మెక్సే పెట్టుకుంటా, ఇలాంటి వెపన్స్ పెట్టుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏ ఛాలెంజ్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో లెజెండరీ మైక్, ఏదో లెజెండరీ మైక్ వస్తుంది ఫ్రెండ్స్. కొన్ని రోజులు అయితే బ్రిక్ హౌస్ వస్తుంది, ఇంకొన్ని నెలలు ఆగింది, ఇంకొక 4 months అలా ఆగితే బ్రిక్ హౌస్ వస్తుంది ఫ్రెండ్స్. అది రాగానే ఇంకా మీకు హ్యాంగర్ చూడంలో ఓన్లీ లెజెండరీ మైక్స్ అని చెప్పి ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీకు దాంట్లో నాకు సోలిస్ అవుట్లో 2 ఉంటాయి కాబట్టి ఏది పెట్టుకోవాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. దేనికి బర్రెన్స్ పెట్టుకోవాలి, సోలిస్కి ఎంబర్ గన్లు పెట్టుకోండి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే నా దగ్గర 12 16 అన్నీ ఉన్నాయి, అందుకని ఒక్క 10 ఎంబర్ గన్ 10 పన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గర మీకోసం. చాలా టైం నుంచి చేస్తున్నాను, పర్లేదు ఫ్రెండ్స్ మీకోసం చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్రెండ్స్ సిపిసి ఆడుకోబోతున్నాం. సిపిసి అంటే ఏదనుకోండి, కంట్రోల్ పాయింట్ క్లాష్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిబిసి ఆడబోతున్నాం. నేను లైవ్స్ కూడా కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను, అది ఎలా చేయాలో చూసి లైవ్స్ కండక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో విత్ ఓరియాన్. వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఓరియాన్. అమ్మా నేను నాకు ఎవరు బీజన్ పాయింట్ పర్లేదండి, అందరికీ స్పాన్ పాయింట్ అయితే నాకు స్పాన్ పాయింట్ కూడా కావాలండి. ఓరియాన్ ప్రాబ్లమ్ సంపాదించుకున్నాను. పర్లేదు ఫ్రెండ్స్, అని చంపేసాం ఫ్రెండ్స్, నాకు అదే కావాలి. ఆ టీంకి హెల్ప్ చేద్దాం ఫ్రెండ్స్. లాంగ్ రేంజ్ క్లోజ్ రేంజ్ ఫ్రెండ్స్, క్లోజ్ రేంజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా టీమ్మేట్స్ నేను అసిస్ట్ చేసుకుంటూ కూర్చుంటాను ఫ్రెండ్స్. ఓ ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ ప్రొటెక్ట్. వేస్తున్నాడమ్మా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఆగండి ఫ్రెండ్స్, అలాగే వేసేద్దాం. టెంగు రాబోతుంది. నా స్టెల్త్ వల్ల మీద హంటర్స్ మాకు వెళ్ళిపోయాడు. హంటర్స్ మాకు అంటే మీకు తెలియదు, చాలామందికి తెలియదేమో. అది ఓడియో నాకు తెలియదు ఫ్రెండ్స్. అది ఎలా పనిచేస్తుంది అంటే, ఒక మెక్కి మీద అది పడినప్పుడు ఆ మెక్కికి ఒక 3 seconds పాటు స్టేసిస్ పడుతుంది ఫ్రెండ్స్. ఆ 3 secondsలో ఈ
ఓరియో చేసే డ్యామేజ్లో 150% ఎక్స్ట్రా డ్యామేజ్ పడుతుంది ఫ్రెండ్స్. అదే దాని స్పెషాలిటీ. అందుకే ఓరియో నాకు ఓపెన్ ఎక్కువైంది. దాన్ని మన వరల్డ్ ఛాంపియన్ ప్లాటినం వెళ్తే తన నోబెల్ టోర్నమెంట్లో కూడా యూజ్ చేశారు ఫ్రెండ్స్. బస్ చంపేశాడు ఫ్రెండ్స్. వీళ్ళకి అవుట్లానే ఫ్రెండ్స్. ఇంకా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అవుట్లా ఇన్కమింగ్, అవుట్లా ఇన్కమింగ్, అవుట్లా ఇన్కమింగ్. చచ్చిపోయాను ఫ్రెండ్స్. నేను ఎలా సంపాలి ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు నాకేమైనా ఐడియాలు ఇస్తారా? మర్చిపోయాను ఫ్రెండ్స్. మన దగ్గర 80 మిలియన్ ఉంది కదా, మన మినియన్ కాంబో వస్తే వాళ్ళ మినియన్స్ పగలగొట్టేస్తాను ఫ్రెండ్స్. వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు మన మీదకి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కాసేపు ఓడ్చుకోండి, అయిపోద్ది. కానీ ఇప్పుడు ఆల్రెడీ లీడ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పాయింట్స్ చాలా స్పీడ్గా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈడవాడు ఫ్రెండ్స్ హ్యాకర్లాగా ఉన్నాడు. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది. అంతే 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 అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది. ఏంటి ఆవిడకి కనిపించట్లేదు. ఇది కొడతా ఉన్నాడు. ఈరా వాడదంటారు మీకు తెలియదు. అమ్మయ్య గెలిచేసాం ఫ్రెండ్స్ మ్యాచ్. ఓకే ఫ్రెండ్స్, నేను ఉండేది చెప్పండి ఫ్రెండ్స్, చెప్పండి బ్రదర్, ఏమనుకోకండి. మా స్కూల్లో నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది నా పని. అందుకనే నేను నా 10th అయ్యే వరకు రివీల్ చేయాలని ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా. ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్, మనం కూడా తొందరలో కొనుక్కుందాం ఫ్రెండ్స్. యా, అది 25. ఇప్పుడు నేను మీకు నా దగ్గర ఇన్ని టోకెన్స్ వచ్చినా కూడా ఎందుకు స్పిన్ చేయట్లేదండి ఫ్రెండ్స్, ఇది నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీరే ఎవరైనా కూడా ఇది తిప్పడానికి ట్రై చేస్తున్నట్టయితే దయచేసి తిప్పకండి ఫ్రెండ్స్. ఇది ఒక ట్రాప్ ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళకి బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, కానీ రాని వాళ్ళకి మాత్రం వాళ్ళ రిసోర్సెస్ అన్నీ బొక్కైపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి నేను చాలా వరకు తిప్పాను. చూడండి కాయిన్స్ కూడా ఎన్ని బొక్కెట్టుకున్నాను. సరే ఫ్రెండ్స్, నా నెక్స్ట్ గోల్ అయితే సిటీడల్ అప్గ్రేడ్ చేయడం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓవర్ డ్రైవ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిటీడల్కి మినీ గన్స్ పెట్టి ఓవర్ డ్రైవ్ తీసుకొచ్చి తీసుకొస్తాను ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నాకు ఒకటే డౌట్ ఫ్రెండ్స్, అది బిస్కెట్స్ ఏం పెట్టాలని. నేను నెక్స్ట్ బిగ్ బాస్ కోసం వేసుకున్న ప్లాన్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్స్ నా దగ్గర పాట్గన్ 6 ఉన్నారు చూశారు కదా. ఇప్పుడు నేను కొత్తగా పాట్గన్ 10 కొనుక్కుంటే బిగ్ బాస్ పట్టుకుంటే 16 అనేది ఫ్రెండ్స్. నాకు వచ్చే సరిపోద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అనుకోకండి ఫ్రెండ్స్, జపాన్లో ఒక టైప్ ఉంటుంది కదా, దాని పేరు బరాజ్ అంటారు. దానిలో క్రయో లాంచర్, నేడ్ లాంచర్ ఇవ్వండి. నేను 10 బై చేద్దాం అనుకుంటున్నాను. నేను కామెంట్ని బట్టి చూస్తాను 10 బై చేయాలా లేకపోతే 18 బై చేద్దామని. ఎందుకంటే ఇప్పుడు 10 బై చేయాలనిపిస్తుంది, కానీ దాని రేంజ్ తక్కువ ఉంది కదా. నెక్స్ట్ నేను ఓవర్ డ్రైవ్ చూడండి చూపిస్తాను.
ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవర్ డ్రైవ్ 8 బై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర 6 లేదు కాబట్టి పెన్ను కొనుక్కున్న నా బొక్క ఫ్రెండ్స్. ఈ రైజిస్కి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కాంపిటెన్స్. లేకపోతే నా ఇంకో ఐడియా ఏంటంటే ఏజిస్కి పాట్ గన్స్ కూడా చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఏజిస్కి పాట్ గన్స్ పెట్టి నెక్స్ట్ బ్రిక్ హౌస్కి పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ గురించి చిడ్డాలి ఫ్రెండ్స్ అఫ్కోర్స్. సరే ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ యువర్ డీమన్ సమురా. నన్ను మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది డీమన్ సమురా ఏంటో ఎదవా డీమన్ సమురాయ్ అని పెట్టుకుంటారు కదా అవునేగా. అంటే నేను ఒకప్పుడు డీమన్ సమురాయ్ అని పెడదాం అనుకున్నాను. ఇక్కడ ఉన్న 12 లెటర్స్ అనేది ఇక్కడ మీరు చూడండి డీమన్ సమురా అంటే 11 వర్డ్స్ వచ్చింది, డీమన్ సమురాయ్ అంటే 12 వర్డ్స్ వచ్చింది. కానీ కంప్యూటర్ ఏంటంటే ఒక్క మధ్యలో ఉన్న గ్యాప్ని కూడా వర్డ్ కింద తీసుకున్నాను. దానివల్ల నాకు అవ్వలేదు. సరే ఫ్రెండ్స్ ఇప్పుడు నా నెక్స్ట్ గోల్ ఏంటంటే ఈ డెర్బీ ఈవెంట్ని కంప్లీట్ చేసి ఇందులో ఉన్న ఫేరోస్ గ్రాస్ప్ అనే స్కిన్ని తీసుకోవాలి. ఎలాంటి ఈవెంట్లోనూ నేను రైటియస్ ఐరన్ కూడా తీసుకున్నా, నా అవుట్లో ఉంది కాబట్టి తీసుకుంటాను. అది నేను తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా మీకోసం వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ అది ఎప్పుడు తిరిగేటప్పుడు ఖచ్చితంగా రోజు మీకు వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ యువర్ డీమన్ సమురా. ఓకే బాయ్.